హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. అదేమిటంటే సగ్గుబియ్యం సేమియా పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ సేమియా, హాఫ్ కప్ ఆఫ్ సగ్గుబియ్యం, ఘీ, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. దాన్ని హీట్ చేసిన తర్వాత దాన్ని అయితే హీట్ చేయాలి. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని వేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అయితే రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి, కప్పులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాన్లో సేమియా అయితే వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాన్ని తీసుకొని కప్పులో పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టవ్ మీద వేరే బాండీ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో మనం నేనైతే పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. సో దానికి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. సో సగ్గుబియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ముందుగా అయితే వాటర్లో వేసుకొని నానపెట్టుకోవాలి. అది వేసుకున్నాక కొద్దిసేపు అయితే అది ఉడికించుకోవాలి. ఆ తర్వాత అది ఉడికిన తర్వాత అయితే సేమియాలు వేసుకొని కొంచెం ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి. అది ఉడికిందో లేదో తర్వాత అది చూసుకుని సేమియాలు అయితే చూసుకోవాలి. చూసుకున్నాక లాస్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో అయితే అలా తిప్పుతూ ఉంటే అప్పుడు షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. సో లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అయితే కన్ఫామ్గా వేసుకోవాలి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి లాస్ట్లో దించే ముందు అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక టేస్టీ సేమియా పాయసం అయితే చాలా బాగుంటుంది. ఇది అసలు చిక్కపడదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసుకుని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.